హోప్ ఛానల్లో కార్యక్రమాలను చూస్తున్న మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ఈ సమయం నందు దేవుని వాక్యము వినటానికి ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక ఈ సమయం నందు మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తాను మీ అందరికీ కూడా యేసు ప్రభు పేరట ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని ప్రారంభించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మేము నడవలసిన మార్గాన్ని మీరు మాకు నేర్పించారు తండ్రి. ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఈ సమయం నందు మేము ఆధ్యాత్మికంగా ఉండటానికి మేమేమి చేయాలో మేము నేర్చుకోవడానికి ఈ గ్రంథాన్ని మేము చదువుతూ ఉండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ధర్మశాస్త్రము గురించి బైబిల్ గ్రంథంలో చాలా తేటగా ఉన్నప్పటికీ చాలామంది మనుషులు ధర్మశాస్త్రము అవసరము లేదే అని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ మనుషులు చెప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని వారు అర్థం చేసుకోవటంలో ఉన్న లోపము అని నేను చెప్తాను. బైబిల్ గ్రంథాన్ని మనము చదివినప్పుడు దానిని సరిగ్గా అర్థం చేసుకోవాలి అని అంటే అర్థం చేసుకోవాల్సిన విషయము ఒకటి, బైబిల్ గ్రంథాన్ని అక్షరభావంతోనూ రెండవది అంతరభావంతోనూ అర్థం చేసుకోవాలి. అక్షరభావము అంటే ఆ వాక్యము ఏ విధంగా అయితే ఉందో అదే అర్థంతో దాన్ని అర్థం చేసుకోవటము. అలా కాకుండా అంతరభావము అంటే వాక్యము అది ఉన్నట్టుగా దాన్ని అర్థం చేసుకోకూడదు, దానిలో వేరే భావము ఉంటుంది. ఉదాహరణకు అక్షరభావంతో అర్థం చేసుకోవాల్సిన దాన్ని అంతర్భావంతోనూ, అంతర్భావంతో అర్థం చేసుకోవాల్సిన దాన్ని అక్షరభావంతోనూ అర్థం చేసుకున్నప్పుడు మన వాక్యాన్ని అపార్థం చేసుకోవడానికి అవకాశము ఉన్నది. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఏబేలుని చంపబడ్డ తర్వాత కయీనుతో యేసుప్రభు దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది అని చెప్పాడు. వాస్తవంగా మనం చూస్తే ఈ బైబిల్ గ్రంథంలో కానీ ఎక్కడైనా కానీ రక్తము మాట్లాడినట్టుగా మనకి ఆధారాలు లేవు. రక్తము మాట్లాడదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, నీ తమ్ముని రక్తము నాతో మాట్లాడుతుంది, నాకు మొరపెడుతుంది అని చెప్పాడు. అంటే దీనిని అక్షరభావంతో కాకుండా అంతరభావంతో అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ యొక్క తమ్ముని విశ్వాసము నాకు జ్ఞాపకము వస్తూ ఉన్నదని అక్కడ దేవుడు కయీనుతో చెప్తున్నాడు. కనుక బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా అక్షరభావంతో అర్థం చేసుకోవాల్సిన దాన్ని అక్షరభావంతోనూ, అంతర్భావంతో అర్థం చేసుకోవాల్సిన దాన్ని అంతర్భావంతోనూ అర్థం చేసుకోవాలి. ఒక సంఘటనలో దావీదు అంటాడు దేవునితో, నా పాపాలను హిస్సోపుతో కడిగివేయము అని చెప్పాడు. పాపాలు సబ్బుతో కడుక్కుంటే పావు కదా, కానీ దాని భావము వేరు. అదేవిధంగా ఒకరోజు యేసుప్రభు దగ్గరికి నికోదేము అనే మనిషి వచ్చి అడుగుతాడు, నేను నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అన్నారు, నీవు మరలా జన్మించాలి అని చెప్పారు. ఈ విధంగా చెప్పినప్పుడు ఆయన అనుకుంటాడు, నేను మళ్ళీ నా తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను మళ్ళీ ఎలా జన్మిస్తాను, నేను ఇది ఎలా సాధ్యం అనుకుంటాడు. కానీ ఆ మాటలను అంతర్భావంతో అర్థం చేసుకోవాలని ఆయన గ్రహించలేకపోయాడు. అందుని బట్టి మనుషులు బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, అక్షరభావంతో అర్థం చేసుకోవాల్సిన దాన్ని అంతర్భావంతోనూ, అంతర్భావంతో అర్థం చేసుకోవాల్సిన దాన్ని అక్షరభావంతోనూ అర్థం చేసుకోవటం వల్ల మనుషులు బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే సంగతి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రంలో జరుగుతూ ఉన్నది. ఒక బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ వాక్యము చదివి దానికి ముగింపు పలుకులు మనం పలకూడదు. ఆ వాక్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలంటే, ఆ వాక్యము అలాంటి వాక్యము దాని గురించిన వాక్యాలు ఇంకా బైబిల్లో ఎక్కడున్నావో అన్నీ సేకరించి బైబిల్ అంతా కూడా ఆ మాట విషయమై చదివిన తరువాత మనము ఒక ముగింపుకు రావాలి. కానీ కేవలము ఒక వాక్యాన్ని చదివి ఇదే వాస్తవము అని మనము అనుకోకూడదు. కనుక వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం యొక్క అక్షరభావాన్ని అంతర్భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ సమయం నందు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో మనుషులు విఫలమవుతున్నారు. దానికి గల కారణం ఏమిటంటే, కొన్ని వాక్యాలు వారు చదివినప్పుడు వాటిని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకరోజు నేను
ఈ వాక్యాన్ని ధర్మశాస్త్రం గురించి నేను ఒక యవనస్తుడికి నేను బోధిస్తూ ఉంటే ఆయన చాలా ప్రశ్నలు నన్ను అడిగాడు. నన్ను ఈ బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉంది కదా, ధర్మశాస్త్రం గురించి ఈ విధంగా ఉంది కదా, ధర్మశాస్త్రం అవసరం లేదు కదా అని చాలా ప్రశ్నలు అడిగినప్పుడు నేను ఆలోచించాను, అతను బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ అతను అర్థం చేసుకునే తీరు అతను సరిగ్గా లేదని నాకు అర్థము అయింది. బైబిల్ గ్రంథంలో మనం ఒక వాక్యాన్ని చూద్దాము. ఇప్పుడు 2 పేతురు 3వ అధ్యాయము 16వ వచనము. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. ఈ వాక్యంలో ఏం చెప్పాడు? వాక్యము చదివినప్పుడు వాక్యంలో కొన్ని విషయాలను అర్థము చేసుకొనుట కష్టము అని చెప్పాడు. అంటే కష్టము అని చెప్పాడు కానీ అసాధ్యమని చెప్పలేదు. కనుక ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనము దాని గురించిన బైబిల్లో ఎక్కడెక్కడైతే ఉన్నదో అదంతా కూడా చదివిన తర్వాత మనము అర్థము చేసుకోవాలి. తర్వాత అదే వాక్యంలో దాని ముందుకు వెళ్తే ఏం చెప్పాడంటే, విద్యాహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసుకొనున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఈ రెండో భాగంలో ఏమన్నాడంటే, ఈ వాక్యాన్ని అపార్థము చేసుకోవటం వలన ఏం జరుగుతుందంటే వారి యొక్క నాశనమును అపార్థము చేసుకొనలేకపోతూ ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే వాక్యాన్ని అర్థము చేసుకోవటము చాలా ప్రాముఖ్యము. కనుక ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలనంటే దేవునితో మనకి పరిపూర్ణమైన సంబంధం కలిగి మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినయ విధేయతో మనం చదవాలి. దేవుని మీద భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవుని వాక్యం ఏడాలి ఆసక్తి కలిగి మనమే ఉండాలి. అప్పుడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. కనుక ఈరోజు ధర్మశాస్త్రము అవసరము లేదు, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని చెప్పేవారికి కొన్ని వాక్యాలను ఆధారం చేసుకుని వారి మాటలు చెప్తున్నారు. కనుక ఈరోజు వారు అర్థం చేసుకోలేని వాక్యాలను మనము చదివి ఈరోజు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. వారు మొట్టమొదటిగా ఉపయోగించిన మాట నేను మీకు చదువుతాను. ఒకరోజు ఒక యవనస్తుడితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ వాక్యము ఉపయోగించి నాతో చెప్పాడు, పాస్టర్ గారు ఈ వాక్యం ఈ విధంగా ఉంది అని చెప్పాడు. ఆ వాక్యం ఏంటో నేను మీకు చదువుతాను. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనము. ఆ వాక్యం ఈ విధంగా ఉంది. అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనము కాని విధులను వారికి ఇచ్చి తిని. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ఉపయోగము కాని విధులను వారికి ఇచ్చి తిని అని ఈ వాక్యాన్ని చదివి ఆ యవనస్తుడు అన్నాడు, ఈ వాక్యంలో ఈ ధర్మశాస్త్రముకి విలువ లేదు, అది ఆచరించడం వల్ల ప్రయోజనం లేదు, అది అనుకూలము కానిది, అది ఆచరించడము సులువైనది కాదు అని ఈ మాటలు చెప్పాడు. కానీ ఈ మాటలు చెప్పబడ్డప్పుడు దానిలో అక్షరభావంతో కాకుండా దీనిని అంతర్భావంతో మనము అర్థము చేసుకోవాలి. ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, అనుకూలము కాని కట్టడలు అంటే ఇశ్రాయేలీలు వారు జీవిస్తూ ఉన్నప్పుడు, వారు ఐగుప్తు దేశం నుండి వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు వారు చాలా సందర్భాల్లో అన్య మత ఆచారాలను వారు ఆచరించేవారు. అన్య మత ఆచారాల్లో వారు ఆచరించిన ఒక గొప్ప చెడు అలవాటు ఏమిటంటే, అన్యులు మోలేకు అనే దేవతకు వారి యొక్క బిడ్డలను వారు బలిస్తూ ఉండేవారు. ఈ ఇశ్రాయేలీలు కూడా వారి దగ్గర నుంచి ఇది వారు నేర్చుకుని దానిని వారు అనుసరిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పాడు వాళ్ళకి, మీరు అన్యమత ఆచారాలను ఆచరించకూడి అని చెప్పాడు. కానీ వీళ్ళు వారి యొక్క పిల్లలను మోలేకు దేవతకు వారు బలిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రయోజనము కాని విధులను నియమములను మీరు ఆచరిస్తూ ఉన్నారని చెప్పాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు అర్థం చేసుకోవాలి. విషయం నేను మీకు చెప్తున్నాను కదా. సౌలు తను తప్పు చేసినప్పుడు దేవుడు చెప్పాడు, అమాలేకుల దగ్గరికి వెళ్ళి నువ్వు వారిని పరిపూర్ణంగా నాశనం చేసి నువ్వు రా అని చెప్పాడు. అయితే ఈ సౌలు ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళి అంతటినీ నాశనం చేసి ఆయన మాత్రము బాగా క్రొవ్విన కొన్ని ఎడ్లను తీసుకొని వచ్చినప్పుడు సమూయేలు దేవునితో చెప్తాడు, దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపోగా
దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించెను అనే మాట ఉంది. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు దీన్ని అక్షరభావంతో అర్థం చేసుకుంటే, అంటే దేవుని దగ్గర కొన్ని దురాత్మలు ఉంటాయి. అతను దేవుడు ఎవరినైనా బాధించాలనుకున్నప్పుడు, ఎవరైనా శిక్షించాలనుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న దురాత్మను వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు అనే భావం ఇక్కడ వస్తుంది. కానీ ఆ ఉద్దేశం అది కాదు. ఆ ఉద్దేశం ఏమిటంటే, ఒక మనిషి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు అతనిలో ఉన్నంతకాలము దురాత్మ అతను ఆవరించలేడు. ఆ పరిశుద్ధాత్మ అతని నుండి వెళ్ళిపోయినప్పుడు, ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు అతని నుంచి వెళ్ళిపోతాడో, ఆ వెళ్ళిపోయినప్పుడు దురాత్మ వచ్చి చేరతాడు. కనుక దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీలో నుండి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత నీలోకి వచ్చే దురాత్మను నేను అనుమతించాను అని చెప్తున్నాడు. కానీ నేనే దురాత్మను పంపించానని ఇక్కడ చెప్పట్లేదు. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాము. నేను అనుకూలము కాని నియమములను, ప్రయోజనము కాని నియమములను ఇచ్చానని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, మీకు అనుకూలము కాని ప్రయోజనము లేని నియమములను మీరు అంగీకరించడానికి నేను అనుమతించాను అని దాని యొక్క భావమే, కానీ నేనే మీకు ఇచ్చానని ఉద్దేశము కాదు. మత్తయి సువార్త 15:9 యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. మనుషుల పద్ధతులను దైవోపదేశములు అనుకుని మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములు అనుకుని వారు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే ప్రయోజనం లేని వాటిని మనుషులు చేస్తూ ఉన్నారని దేవుడు ఆ వాక్యంలో చెప్తున్నాడు. ధర్మశాస్త్రం గురించి బైబిల్ గ్రంథంలో ఉన్న అమూల్యమైన ఒక వాక్యాన్ని ఈ సమయం నందు నేను మీకు చదవడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము 48:18 నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండెను. ఎంత బ్రహ్మాండమైన మాట చెప్పాడండి. దేవుని యొక్క ఆజ్ఞలు మనిషి గైకుంటే అతని క్షేమము నది వలెను, అతని యొక్క నీతి సముద్ర తరంగము వలన ఉండేనన్న మాట చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మనిషికి ధర్మశాస్త్రము అవసరమా? అవసరం లేదా? కీర్తనలు 111:7 చెప్పాడు, నేను ఇచ్చిన శాసనములు అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి అనే మాట ఆయన చెప్పాడు. అవి ఈ ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు ఏదో సమయాన్ని బట్టి అనుకోకుండా ఇచ్చినవి కాదు. ఇవి మనుషులకి శాశ్వత కాలము నిలిచిపోయి ఉండేలాగా దేవుడు ఈ ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలను దేవుడు మనుషులకు దయచేశాడు. కీర్తన 19:10 అన్నాడు, నా శాసనములు బంగారము కంటేను బంగారము కంటేను అవి చాలా ఉన్నతమైనవి అనే మాట అక్కడ చెప్పాడు. కనుక యెహెజ్కేలు గ్రంథము 20:25 ఉన్న వాక్యాన్ని ప్రయోజనము కానీ అనుకూలము కానీ కట్టడలను నేను దయచేస్తున్నానంటే, అయ్యా నేను మీకు ఇవ్వలేదు, వాటిని మీరు అంగీకరించినప్పుడు దానిని నేను అనుమతించానని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మిత్రులారా, ఈరోజు ధర్మశాస్త్రం గురించి మనం నేర్చుకుంటున్నాము. ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడ్డది, శాశ్వతంగా దాన్ని మనము ఆచరించాలని పాటించాలని దేవుడు మనకి దయచేశాడు. తర్వాత రెండో వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుదాము. రోమలకు రాసిన పత్రిక 6:14 ఈ విధంగా ఉంది, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఈ వాక్యం చూసారు ఎలా ఉన్నదో? మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కనుక మనము కృపకే లోనైన వారం కనుక ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు. కనుక ధర్మశాస్త్రాన్ని మనము ఆచరించవలసిన అవసరం లేదు, ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ రోమా గ్రంథంలో ఈ పౌలు చెప్తున్న మాట ఏమిటంటే, యూదులు వారు రక్షణ అనేది ధర్మశాస్త్రముని గైకొనటం వలన రక్షణ వస్తుంది అని వాళ్ళు నమ్మేవారు. అందుకని వారికి బోధించడం కొరకు చెప్తున్నాడు, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలోకి లోనైన వారు కాదు. అంటే ఒక మనిషి రక్షించబడటానికి మనిషికి
రక్షించబడటానికి కృపే అవసరం కానీ ధర్మశాస్త్రం కాదు. అంటే రక్షించబడటానికి ధర్మశాస్త్రాన్ని గైకొనడం వల్ల మనిషి రక్షించబడడు, కృప ద్వారానే రక్షించబడతాడు. రక్షించబడటానికి కృపే ఆధారము అనే మాటలు చెప్తున్నాడు కానీ మనకి ధర్మశాస్త్రము అవసరము లేదనే మాట ఆయన చెప్పట్లేదు. 9వ అధ్యాయము 32వ వచనం చెప్తాడు, ఈ యూదులందరూ కూడా వారు రక్షించబడటానికి రక్షణ కొరకు వాళ్ళు చేసేది ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని వారు గైకొనేవారు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, ఒక మనిషి రక్షించబడాలి అంటే అతనికి కృప కావాలి, కృప ద్వారా మాత్రమే మనిషి రక్షించబడతాడు అని చెప్పడానికి ఈ వాక్యం ఉపయోగించాడు కానీ మీకు ధర్మశాస్త్రము అవసరం లేదు, కృప ద్వారానే మీరు రక్షించబడతారు అని అక్కడ ఆయన చెప్పడం లేదు. తర్వాత వాక్యంగా మనం చదువుదాము. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇది సహజంగా అందరూ ఉపయోగించే వాక్యం ఏమిటంటే యేసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని మనము పాటించవలసిన అవసరము లేదు అనే మాట చెప్తున్నారు. అయితే మిత్రులారా, మనం అంతకుముందు మనం చదువుకున్నాము, ముఖ్యంగా 2 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఒకటి 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము, రెండవది నీతి ధర్మశాస్త్రము. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము కాదు కొట్టివేయబడింది. మనం నేర్చుకున్నాము మోషే ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని నేర్చుకున్నాము. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎఫెసీ 2వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు తన శరీరమందు విధిరూపక ధర్మశాస్త్రమును కొట్టివేశాడు అని ఆ మాట అక్కడ ఉన్నది. అంటే యేసు ప్రభు కొట్టివేసిన ధర్మశాస్త్రం ఏమిటి అని అంటే 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం కాదు, మోషే ధర్మశాస్త్రము. మోషే ధర్మశాస్త్రం ఏమి సూచించేది, ఏమి మనుషులకు తెలియచేసేదంటే యేసు ప్రభు యొక్క బలియాగాన్ని మనుషులకి జ్ఞాపకం చేసేది. మనుషులు రక్షించడానికి యేసు ప్రభు వస్తాడు అనటానికి పాపం చేసిన ప్రతి మనిషి కూడా ఒక జంతువును ఆయన బలి ఇవ్వాల్సి ఉండేది. ప్రతి జంతువు కూడా యేసు ప్రభు యొక్క బలియాగానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు అప్పటి నుండి బలులు ఆపివేయబడ్డాయి. బలి అర్పించవలసిన అవసరం లేదు. యేసు ప్రభు దగ్గరికి తినగా వచ్చి దేవునికి మనం ప్రార్థన చేయొచ్చు. అదే మాటలు ఇక్కడ చెప్తున్నాడు, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని అంటే యేసుక్రీస్తు 10 ఆజ్ఞల ధర్మశాస్త్రానికి సమాప్తి అయి లేడు. యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రమునకు అనగా ఆచార ధర్మశాస్త్రం అని లేకపోతే విధిరూపక ధర్మశాస్త్రం అని మనము అంటాము, దానికి సమాప్తి అయి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాలను చదవటానికి దేవుడు మనకు ఆధిక్యతను దయచేశాడు కనుక ఈ ధర్మశాస్త్రము లేక ఈ 10 ఆజ్ఞలు అవి శాశ్వతంగా స్థాపించబడ్డాయి. అవి మనకి దేవుని ప్రేమ గురించి బోధిస్తున్నాయి, దేవుని యొక్క బలియాగం గురించి మనకు బోధిస్తున్నాయి, దేవుడు మనకి ఇచ్చే విడుదల గురించి మనకు బోధిస్తున్నాయి, దేవుని యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథం గురించి మనకి బోధిస్తున్నాయి. తర్వాత వాక్యంగా ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనము మనం చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మీరు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అని చెప్పాడు. అంటే ఒక మనిషి రక్షణ పొందటానికి కృప అవసరమైనప్పుడు ఇక మనకి ధర్మశాస్త్రం అవసరం లేదు అని మనుషులు అనుకుంటారు. కనుక ఇందాక చెప్పినట్లుగా ఒక మనిషి రక్షించబడటానికి కృపే అవసరము, కానీ ఆ కృపలో మనిషి కొనసాగాలని అంటే మాత్రము ఆ మనిషికి ధర్మశాస్త్రము అవసరము. చాలామంది మనుషులు నమ్మే సిద్ధాంతం ఏమిటంటే ఒక్కసారి మనిషి రక్షించబడితే ఆ మనిషి శాశ్వతంగా రక్షించబడతారు, కానీ అది వాస్తవం కాదు. ఒకసారి మనిషి రక్షించబడాలి అంటే అది కృప ద్వారానే జరుగుతుంది. ఒక మనిషి తను దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, నేను పాపం చేశాను, నా తప్పుదలు క్షమించు అన్నప్పుడు దేవుడు ఆయన విశ్వాసం వలన ఆయనకి కృప ద్వారా రక్షణను అనుగ్రహిస్తాడు. ఆ రక్షణలో మనం చివరి వరకు కొనసాగాలి అంటే దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఏది ఒప్పో ఏది తప్పో తెలియచేసే ధర్మశాస్త్రాన్ని మనము ఆచరించవలసి ఉన్నాము. కనుక మనము ఈరోజు నేర్చుకుంటున్నాము ధర్మశాస్త్రంలో ఉన్న మాధుర్యాన్ని, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యతను మనము నేర్చుకుంటూ ఉన్నాము. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, ధర్మశాస్త్రము నీతి గలది,
ధర్మశాస్త్రం నీతి గలది అంటే ఆ ఉద్దేశం ఏమిటంటే, తర్వాత అదే పుస్తకంలో 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మీరు ధర్మశాస్త్రాన్ని గైకొనటం వల్ల మీరు నీతిమంతులుగా ఎంచబడుతున్నారు అని చెప్పాడు. వాస్తవంగా ఆ మాటని అక్షరభావంతో అర్థం చేసుకోకూడదు. మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల నీతిమంతులుగా ఎంచబడ్డారంటే ఆయన అంటున్నాడు, మీకు అనుగ్రహించిన ఆ నీతిని మీరు ధర్మశాస్త్రమును గైకొనటం వలన దానిలో మీరు కొనసాగుతున్నారు అనే మాటను పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకని అన్నాడు, ధర్మశాస్త్రము నీతి గలదంట. అంటే మనిషిని నీతిగా ఉండటానికి, నీతిమంతుడిగా చెయ్యదు, కానీ నీతిమంతుడిగా కొనసాగటానికి, అంటే ఏది ఒప్పో ఏది తప్పో, ఏది పాపమో ఏది పాపం కానిదో, ఏది మంచిదో ఏది మంచిది కానిదో దేవుడు మనకి చూపిస్తున్నాడు ఈ ధర్మశాస్త్రం ద్వారా. అందుకని ఈ ధర్మశాస్త్రాన్ని గురించి మనము నేర్చుకోవాలి. ధర్మశాస్త్రము లేదు అని అంటే దేవుడు లేడని చెప్పడము, ధర్మశాస్త్రం లేదు అంటే దేవుని ప్రేమ లేదు అని మనము చెప్తూ ఉన్నాం. ఇంకా ప్రాముఖ్యమైన వాక్యం ఒకటి ఉన్నది, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు వాక్యాల్లో ఈ వాక్యము అక్కడ రాయబడి ఉన్నది. ఈ వాక్యాన్ని మనము చదువుదాం. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసెను అనే మాట ఉంది. ఇక్కడ ఈ కొలస్సీ 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదివే వాక్యాల్లో ఈ వాక్యాన్ని చదివి వాళ్ళు అంటారు ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడు అంటారు కదా. ఇక్కడ దేవుడు ఆజ్ఞలు కొట్టివేశాడనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏ ఆజ్ఞలు కొట్టేశానని రాశాడంటే, విరోధముగాను నుండిన పత్రమును మేకులతో, దేని మీద రాసింది కొట్టివేశాడంట? పత్రం మీద రాసింది. మోషే ధర్మశాస్త్రం ఏంటో అది మోషే గ్రంథంలో రాశాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాశాడు. రాతి పలకల మీద రాసిన దాన్ని కొట్టివేశాడు. అంటే కొట్టివేశాడని మనుషులు అనుకుంటారు, కానీ దేవుడు కొట్టివేసింది ఏమిటంటే ఆ పత్రం మీద, అంటే పుస్తకంలో రాసిందని కొట్టేశాడని అర్థం. వాస్తవంగా ధర్మశాస్త్రం అనే మాటకి బైబిల్ గ్రంథంలో తెలుగులో ఒకే వాక్యం ఒకే మాట ఉపయోగించబడింది. ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రంకైనా లేక దేవుని ధర్మశాస్త్రంకైనా, కానీ వాస్తవంగా ఒరిజినల్ భాషలో అయితే ఈ రెండింటికి వేరే వేరే భాష ఉంది. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి నోమోస్ అని, అదేవిధంగా మోషే ధర్మశాస్త్రానికి డాగ్మాత అని ఉంది. ఇక్కడ ఉపయోగించబడిన మాట డాగ్మాత అన్న మాట ఉపయోగించాడు. డాగ్మాత కొట్టివేయబడింది. కనుక మిత్రులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటున్నాం. ఇంకా వచ్చే కార్యక్రమంలో ఈ ధర్మశాస్త్రం గురించి మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ధర్మశాస్త్రం గురించి మీరు మాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి మేము ధన్యులుగా భావిస్తున్నాము. ఈ ధర్మశాస్త్రము మీ ప్రేమకు, మీ త్యాగమునకు, మీ విడుదలకు ఇది సాక్ష్యంగా ఉన్నది మా తండ్రి. ఈ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుని మేము నీతిగా జీవించడానికి మీ కృపను మాకు అందరికీ దయచేయమని యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.